ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 7వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో ప్రస్తుతం 5వది సంకల్పరాహిత్యం ఆత్మాశ్రయం. దాశూరుడు: ప్రియకుమార, బాలుడు క్షణంలో సంకల్పించి భ్రమాత్మకమైన పిశాచాదులను ఎదురుగా చూస్తూ కెవ్వున ఏడుస్తాడు చూచావా? ఈ మనస్సు కూడా స్వకల్పన మాత్రం చేత అనంతంగా దుఃఖాలను ఏర్పాటు చేసుకుంటుంది. సంకల్పమయాత్మకమగు మనస్సు అని రాజు ఈ విశాల ప్రపంచం రూపంగా తన దుఃఖమును విస్తరింపజేసుకుంటున్నాడు. సూర్యుడు ఉదయించగానే చీకట్లు తొలుగుతాయి కదా. ఎప్పుడైతే ఈ మనస్సు ఖండితమగు సత్తా యొక్క అభావన ఆశ్రయిస్తుందో అప్పుడు అది క్రమంగా తన జగత్తు రూప విస్తరణను కూడా నశింపజేసుకుంటుంది లేక ఉపసంహరించుకుంటుంది. ప్రాపంచిక సుఖ విశేషాలు ఎట్లాంటివి? మనస్సు యొక్క కోతి చేష్ట మాత్రమే. కోతి చేష్ట. ఈ మనస్సు యొక్క పరితాపములకు అంతు ఎక్కడ? ఇందుకు పెద్దలు ఒక దృష్టాంతం చెప్పుతూ ఉంటారు. ఒక వడ్రంగి పెద్ద దొంగను రంపంతో మధ్యకు చీలుస్తూ ఉన్నాడు. ఇంతలో భోజనంకు సమయం అయ్యింది. అందుచేత రెండుగా విభాగించబడుచున్న దూలం మధ్యలో ఒక పుల్లను ఇరికించి భోజనానికి వెళ్ళాడు. ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చింది. స్వకీయమైన చపల చిత్తంతో ఆకతాయితనంగా నిరర్థకమైన కుప్పిగంతులు, పరుగులు, లాగడం, పీకడం చేస్తూ ఆ దుంగ మధ్య తన కాలు పెట్టి పుల్లను పెరకనారంభించింది. ఇంకేముంది, కొద్ది క్షణాలలో పుల్ల జారిపోయింది. ఆ కోతి యొక్క కాలు దుంగ యొక్క చీలికలో ఇరుక్కున్నది. ఇక ఆ కోతి బాధచే పెద్దగా కేకలు వేయనారంభించింది. ఈ మనస్సు యొక్క చర్యలు కూడా అట్టివే. ఇది తన చపల చిత్తముచే స్వకల్పన యందు చిక్కుకొని మహాపరితాపం పొందుతోంది. కుక్క భూమిక. ఇంకొక దృష్టాంతం. ఒక కుక్కకు ఒక భూమిక ఎక్కడో దొరికింది. ఆకలితో నకనకలాడుచున్న ఆ కుక్కకు ఆ భూమికను చూడగానే రుచికరమైన మాంసం లభించినట్లు భావన ఏర్పడింది. ఆవురావురమంటూ భూమికను నమలసాగింది. పాపం, ఆ నమలుచున్న వేగానికి పంటి నుండి రక్తం కారసాగింది. అప్పుడు ఆ కుక్క ఇట్లు అనుకుంటుంది: ఈ భూమిక నిస్సారమైనదని మూర్ఖులు అంటున్నారు. నాకు ఇందులోంచి రక్తం లభిస్తోంది. నేను తెలివిగలదానను కాబట్టి ఇందులోంచి రక్తం పొందుచున్నాను కదా. ఇక ఆ రక్తమును చప్పరించసాగింది. ఈ మనస్సు యొక్క సుఖవేదన కూడా అట్లే ఉంటుంది. గాడిద తేనెతుట్టి. ఇంకొక దృష్టాంతం. ఒక గాడిద నిస్సత్తువగా నడుస్తోంది. ఒకచోట నేలపై పడ్డ తేనె తుట్ట కనబడింది. అందులో తేనె చుక్క కూడా లేదు. అయినా ఆ గాడిద నిస్సారమగు తుట్టెను నములుతూనే ఉన్నది. దానికి మిగులుచున్నది పంటి బాధత మాత్రమే. ఆ తుట్టెను వదిలితే తేనె లభించలేదని దుఃఖం. నములుతూ ఉంటే కళ్ళ వెంట నీరు కారేంత శ్రమ. అట్లాగే ఈ మనస్సు కూడా విషయభోగములందు తగులుకొని ఉంటుంది. ఈ మనస్సు యొక్క చేష్టల గురించి ఏమని చెప్పాలి? క్షణంలో ఆసక్తి, మరుక్షణం విరక్తి. బాలుని చేతలు లాగా క్షణక్షణం ఏవేవో వికారాలను పొందుతోంది. విషయాలు లేకపోతే లేనందుకు దుఃఖం, విషయాలు ఉంటే విషయాల వలన దుఃఖం. దాశూరుని కుమారుడు: తండ్రి, మీరు చెప్పుచున్నది అక్షరాల నిజం. ఖోత్తుడు అను శబ్దార్థంతో మీరు వర్ణించి చెబుతున్న ఈ మనస్సు నన్ను క్షోభింపజేస్తోంది. నేనిప్పుడేం చేయాలి? దాశూరుడు: ఈ మనస్సు ఏ ఏ విషయాలలో, వస్తువులలో తగులుకొనుచున్నదో సుతీక్ష్ణమైన దృష్టితో పరిశీలించు. ఇది దేనిని ప్రియము అని భావిస్తోంది, దేనిని ద్వేషిస్తోంది, వేటి వల్ల కామం, క్రోధం, మాత్సర్యం కలిగి ఉంటుంది, దేనిని మమకార దృష్టితో చూస్తోంది. కాస్త గమనించు, క్రోఢీకరించు, పర్యవేక్షించు. ఇప్పుడు సంకల్పాత్మకమగు ఈ మనస్సును అట్టి బాహ్య విషయముల నుండి వెనుకకు మరల్చు. అనగా క్రమంగా వాటి గురించి సంకల్పించటం సన్నగిల్లాలి. అందుకు సమాధిని, మౌనంను అవలంబించు. ఆత్మజ్ఞానం అనే తరుణోపాయంచే
ఈ మననం చేయు స్వభావమును యుక్తియుక్తంగా నిర్మూలించు. బ్రహ్మం యొక్క స్వభావమును ఆశ్రయించు. నీచే ఆత్మ విశ్రాంతి స్వీకరించబడుగాక. అందుకుగాను మన ఈ వర్తమాన చర్చ వంటి ప్రయత్నములు తప్పక ఉపకరించగలవు. దాశూరుని కుమారుడు. పితృదేవ, మీరు జీవుని యొక్క 3 శరీరముల గురించి ప్రస్తావనకు తెచ్చారు. ఆ 3 శరీరముల యొక్క విశేషములేమిటో వివరించండి. దాశూరుడు. సంకల్పించుట అనునది తన యొక్క రూపంగా గల ఈ మనస్సుకు 3 స్వభావములు ఉన్నాయి. ఆ 3 స్వభావములు ఉత్తమ, మధ్యమ, అధమ రూపములు కలిగి ఉన్నవై ఈ జగత్ స్థితికి కారణమవుచున్నాయి. ఈ 3 శరీరములే సత్వ, రజ, తమో గుణములుగా సంజ్ఞాపూర్వకంగా చెప్పబడ్డాయి. మనస్సు యొక్క తమో రూపం ఈ ప్రకృతికి సంబంధించిన స్వాభావిక క్రియలచే నిత్యం అజాగ్రత్త, సోమరితనం, నిద్ర, బద్ధకం, ఆలస్యం వంటి సంకల్పాలు ఉదయిస్తూ ఉంటున్నాయి. అట్టి సంకల్పముల కారణంగా ఈ జీవుడు ఎంతో దీనత్వం పొందుచున్నాడు. ఫలితంగా క్రిములు, కీటకములు, స్థావరములు మొదలైన యోనులు ప్రాప్తించడం జరుగుతోంది. మనస్సు యొక్క రజోరూపం ఈ స్వభావం చేత రాగము, తృష్ణ, కర్మలతో వస్తువు సంగమం, లోభం, ఆలోచనల నుండి, క్రియల నుండి విరమించలేకపోవటం వంటి సంకల్ప స్థితులు కలుగుతూ ఉంటాయి. రజోగుణ రూపమైన సంకల్పములచే ఈ జీవుడు మానవ జన్మకు యోగ్యమైన వ్యవహారంలో ఆచరించడం జరుగుతోంది. అయితే కార్యసాధకమగు మానవ ఉపాధి పొందిన తర్వాత ఉత్తమ కార్యక్రమంతో సమున్నతి కొరకై సమయాన్ని, అవకాశాలను సద్వినియోగపరచుకునే బదులుగా ఈ మానవ ఉపాధి ధరించి ఉన్న సమయమంతా ఈ జీవులలో కొందరు ఈ లోకంలో పుత్రులు, ధనం, గృహాలు మొదలైన పొందుటకు మాత్రమే యత్నిస్తున్నారు. వాటి అందు సంతోషమును వెతకడం చేస్తున్నారు. ఈ విధంగా అజాగ్రత్త పరులు అధమ స్థితుల వైపు ఆకర్షితులవుతున్నారు. మనస్సు యొక్క సత్వరూపం ఈ స్వభావం చేత మనస్సు జ్ఞానం, శాశ్వత సుఖం, అప్రమేయత్వం వంటి సంకల్పములను ఆశ్రయిస్తోంది. ఆ జీవుడు సత్వరూప సంకల్పములచే ధర్మము, జ్ఞానము మొదలైన వాటి యందు ప్రేమను పొందుచున్నాడు. ఆ మనస్సు అట్టి ధర్మ జ్ఞానములను ఆశ్రయిస్తూ క్రమంగా అచిరకాలంలో కేవలీ భావమును ఆశ్రయిస్తున్నది. శాస్త్రములచే వర్ణించి చెప్పబడుచున్న స్వరాజ్య స్థితిని పొందుచున్నది. సత్వగుణానుకరణం కారణంగా ఈ దృశ్యమునకు సంబంధించిన సర్వ ప్రతిబంధకములను క్రమంగా త్యజిస్తోంది. దృశ్యపారతంత్రం అనగా దృశ్యానికి వశమగుట అను దాని నుండి స్వాతంత్రం పొందుచున్నది. బ్రహ్మపదం లేక మోక్షం అనగా సర్వసంకల్పముల రహితత్వమని గ్రహించు. కాబట్టి కుమార, బాహ్య దృష్టులన్నీ త్యజించు. మనస్సునందు ఈ బాహ్య అభ్యంతరములలోని సర్వ పదార్థముల గురించిన సంకల్పములను రహితం చేయి. మనస్సు చేతనే మనస్సును నిగ్రహించాలి. సంకల్పరాహిత్యమే బంధ విముక్తి. ఒకడు 1000 కొలది సంవత్సరములు తపస్సు చేయవచ్చుగాక, లేక ఈ దేహమును నేలపై ఘర్షింపజేస్తూ చూర్ణం చేయవచ్చు. అగ్నిలోనో బడబాగ్నిలోనో ప్రవేశించవచ్చు. భయంకరమైన గుంటలలోనూ కత్తుల సమూహం పైనను దూకి ఈ శరీరంను ఖండఖండములుగా చేసుకునవచ్చు. ఏ త్రిమూర్తులను లేక కరుణా సముద్రుల దుర్వాస, దత్తాత్రేయ, బుద్ధుడు మొదలైన వారిని ఉపదేష్టులుగా కలిగి ఉండవచ్చు. స్వర్గమర్త్య పాతాల భూలోకములలోని ఏవైనా ప్రత్యేకతలు గల ప్రదేశాలలో వసించవచ్చుగాక. కానీ ఏం ప్రయోజనం, ఏం లాభం, జరుగునదేమిటి? చివరికి సంకల్పానాశనం ఆశ్రయించి తద్వారా మాత్రమే సంకల్పములు జయించగలడు. కానీ వేరే త్రోవ లేదు. సంకల్పరాహిత్యం చేతనే మోక్షం లభించగలదని మాత్రం గ్రహించు. పరిశుద్ధ స్థితి అయినట్టి మోక్షము లేక బంధ విముక్తికి సంకల్పరాహిత్యమే ఆత్యాంతికమైన ఉపాయం. తదితరములైన అనేక చోట్లకు పోవుచున్న మనస్సును వెనుకకు మరల్చి ఆత్మ భగవానుని కరచరణముల వద్దకు చేర్చాలి. ఆ తరువాత ఆత్మవస్తువుకు వేరైన సంకల్ప పరంపరలు త్యజించాలి. సర్వము ఆత్మస్వరూపంగా సందర్శించాలి. ఇక్కడ ఆత్మకు వేరైనది ఏదీ లేనే లేదు అను అఖండానుభవం దృఢీకరణమగుగాక. అందుచేత చిరంజీవి
నీకు నీవే సంకల్ప నాశనమునకై ప్రయత్నించు. నీ సంకల్పములు నీ స్వస్వరూప స్వస్వభావమునందు విలయించుచుండగా అప్పటి సంకల్పించు సంస్కారమున కావలై ఉన్నట్టి నీ యొక్క అనిర్వచనీయ స్థితి బాధారహితమైనది, పరమ పవిత్రమైనది, సుఖమయమైనది అని నీవే గ్రహించగలవు. అయితే అట్టి సంకల్పానాశనం అప్రయత్నశీలునికి ఎలా లభిస్తుంది చెప్పు. అందుచేత సంకల్పంల అతీతత్వం కొరకై అందుకు శ్రవణ మనన నిధిధ్యాస రూపములతో కూడిన ఉత్తమ ప్రయత్నములను నీవు ఆశ్రయించాల్సిందే. ఓ పాపరహితుడ కుమార, నీచే అనుక్షణికంగా సంకల్పములు అను సూత్రపు దారానికి ఈ సమస్త పదార్థములు గుర్చబడి ఉన్నాయి. అట్టి సంకల్ప దారం త్రెంచబడిందా, క్షణభంగురమగు ఈ ప్రాపంచిక పదార్థములన్నీ నీ సమక్షము నుండి మటుమాయం అవుతాయి. సత్ అసత్మయమైనట్టి వికల్పములన్నీ నీ యొక్క సంకల్పం నుండి ఉత్పన్నమవుతున్నాయి, కానీ మరింకెక్కడి నుండి కాదు. అన్నింటికీ కారణం నీవు సంకల్పించుటయే. సర్వమునకు కారణమయ్యున్న సంకల్పం ద్వారా ఇది సత్తా అసత్తా అనే చర్చలు ఆశ్రయించినంత మాత్రం చేత ఉత్తమ ప్రయోజనం లభించుటలేదని విఘ్నుల యొక్క అనుభవం. వికల్పములగు ఈ పదార్థములు సత్యవస్తువు, సర్వసంకల్పములకు అతీతము, పరిశుద్ధము, పరమార్థము అయి ఉన్న బ్రహ్మమును స్పృశించగలవా? లేదు. అందుచేత నీ సర్వసంకల్పములు లయించగా అప్పుడు నీ సమక్షంలో శేషించున్నదే బ్రహ్మము అని గ్రహించు. నీవు ఇక బ్రహ్మవేత్త మాత్రుడవు కాదు, బ్రహ్మమే అవుతావు. కార్యరూపమున ఉన్న ఈ దృశ్య వ్యవహారం అంతా కూడా కారణరూపమంగు స్వసంగము లేక స్వసంకల్పములు అను వాటి అందే ప్రవర్తించుచున్నది సుమ. స్వసంకల్పరాహిత్యము చేతని ఈ జగత్తు లేకుండా పోవుట జరగగలదు. సంకల్పరహిత శుద్ధ స్వరూపమే పరబ్రహ్మము. పుత్ర, నీకు మరల గుర్తు చేస్తున్నాను, నీ మనస్సు దేనిని ఏ విధంగా స్థితిపూర్వకంగా చింతిస్తుందో అది అట్లే పరిణమించటం, ప్రాప్తించటం జరుగుతోంది. అందుచేత నీవు సర్వవేళల సంకల్పముల కావల ప్రశాంతుడవై ఉండటను అభ్యాసం చెయ్యి. నేను సంకల్పించుట అను ప్రక్రియ కంటే ముందే శుద్ధుడనై ఉన్నాను కనుక వాస్తవానికి సంకల్పరహితుడని అను ఎరుకను గ్రహించి ఉండు. అటుపై ప్రాప్తించిన వ్యవహారములను ఆచరిస్తూ ఉండు. సంకల్పాలు త్యజించుచుండుటచే క్రమంగా అభ్యాసవశం చేత చిదాత్మ ఈ విషయముల నుండి అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదుల నుండి స్వయముగా వెనుకకు మరలగలదు. ఆహా, చమత్కారం గమనించావా? కేవలం సత్యస్వరూపము బ్రహ్మమయమగు ఆత్మ అసత్యమగు మాయకు వశమై ఈ దేవ మనుష్య జంతు ఆదిగా గల భిన్న యోనులలో జన్మిస్తోంది. వ్యర్థంగా ఈ జగత్తు రూపంలో గల దుఃఖములన్నీ అనుభవిస్తోంది. ఇదంతా శుద్ధమగు ఆత్మకు యోగ్యమైనదేనా? కానే కాదు. అనేక యోనులలో ఉపాధులలో ప్రవేశిస్తూ మృతి చెందుతూ ఈ విధంగా దుఃఖములన్నీ అనుభవిస్తూ ఉండటం వలన ఏం ప్రయోజనం చెప్పు. అందుచేతనే బుద్ధిమంతులగు వారు అన్నింటినీ ప్రక్కకు పెట్టి దుఃఖరహితమగు ఆత్మని ఆశ్రయిస్తున్నారు. ఇక బుద్ధిహీనుల వ్యవహారం అంటావా? అది మనకు అనుసరణీయం కాదు కాబట్టి అప్రస్తుతమే అవుతుంది. దాని వలన కలిగే ఉత్తమ ప్రయోజనం ఏమున్నది? బుద్ధిహీనత్వం అనేక దుఃఖములకే దారితీస్తుందని గుర్తు చేస్తున్నాను. అందుచేత నీవు తత్వజ్ఞానం కొరకే ప్రయత్నించు. ఈ వికల్ప జాలమంతా బలత్కారంగా దూరీకరింపజేయి. నిరతిశయానంద ప్రాప్తి కొరకు అద్వితీయ మగు మోక్ష పదం కొరకు యత్నించు. అట్లా కాకుండా స్వల్ప లక్ష్యాలతో దృశ్య వ్యవహారం నందు బద్ధుడు అయితివా? నిబిడాంధకార రూపములగు అనేక దుఃఖ పరంపరలు నీ కొరకు వేచి ఉంటాయి. అప్పుడు నీ ఎదురుగా రెండు మార్గములు ఉన్నాయి. సంకల్పించుట అను స్వభావం ఆశ్రయించి ఉండుట, సంకల్పరాహిత్యంను అభ్యసించుట. ఈ రెండింటిని క్షుణ్ణంగా అర్థం చేసుకో, సమన్వయం చేయి. ఆపై నీ ప్రయత్నములను తదనుకూలంగా తీర్చిదిద్దుకో. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సంకల్పరాహిత్యము ఆత్మాశ్రయము అనే అంశాన్ని గురించి వివరించడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే మనస్సు అనేది
ఏ ఆలోచనలు చేస్తుందో అదే మనకు జగత్తుగా పరిణమిస్తుంది. ఆ మనస్సుని ఎప్పుడైతే ఆలోచనల నుండి మరల్చామో అప్పుడు మనకి స్వస్వరూపమైనటువంటి ఆత్మానుభవం కలుగుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.